రోడ్డు మీద ప్రమాదం జరిగితే 10 మందో 20 మందో చచ్చిపోతే అయ్యో అని చెప్పేసి బాధపడతాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల పాలై బాధపడి భయంతో 300 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి హృదయం లేనట్టుంది, పాషాణం అయిపోయినట్టుంది. 300 మంది చనిపోయినా ఒక్క రైతు కూడా ఎక్స్గ్రేషియో ఇవ్వలేదు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం పరామర్శించలేదు. అంటే మీ ప్రభుత్వం ఏమిటి అసలు? అంటే ఏమిటంటే పాత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. అక్కడ భూసేకరణ చేస్తే అది దానికి కొనసాగింపుగా కరేడులో కొత్తగా భూమి ఇస్తారు. ఇంకో ఈ ప్రభుత్వం దగ్గర కొత్త పద్ధతి ఏంటంటే ప్రభుత్వ భూములేమో ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇస్తున్నారు, రైతుల భూములు లాక్కుని ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు. ఇక్కడే పార్థసారథి గారికి 40 ఎకరాలు అమ్మారు, 800 ఎకరాలు లీజుకి ఇచ్చారు. బందర పార్లమెంట్ సభ్యులకి కొన్ని 10 ఎకరాలు లీజుకి అమ్మడం జరిగింది. కానీ మీ ప్రభుత్వ భూములేమో మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇచ్చుకుంటారు, మా రైతుల భూములు లాక్కుని ఫ్యాక్టరీలకు ఇస్తారా? ఇదేనా ధర్మం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలో 32 లక్షల కుటుంబాలు కౌలు మీద ఉన్నాయి. అంటే ప్రతి ఇంటికి 3 వేసుకున్న 1 కోటి మంది జీవితాలు ఉన్నాయి, 1 కోటి ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం, ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. గతంలో కూడా కేసీఆర్ నేను కౌలు రైతులను గుర్తించనంటే ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన చట్టం చేస్తే ఆయనకి వాత పెట్టారు. మోడీ నేను గుర్తించనంటే ఆయనకి వాత పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యలు పట్టించుకోకపోతే తగిన వాత పెడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని మారండి, కౌలు రైతులకి మేలు చేయండి అని చెప్పేసి తెలియజెప్పడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం.